సరే, 10 నిమిషాలు దేవుని మాటలు నేర్చుకుందామండి. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము మొదటి వచనం చూసుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. సరే, ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, ప్రేమ స్వరూపమైన మా తండ్రి, మా దేవ, మా నాయన, మా ప్రభువా, నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం తండ్రి. దేవా, చదివిన వాక్య భాగాన్ని మీ చేతికి అప్పగిస్తుండగా మీరే మాకు బోధించే సహాయం చేయమని, మీ యందు వినుచున్న మాటలు విడిచిపెట్టక మా మనస్సులోనూ హృదయంలోనూ భద్రపరుచుకొని మీ మాట ప్రకారం జీవించే కృపను దయచేయమని, మీ చిత్తాన్ని నెరవేర్చే భాగ్యం మాకు దయచేయమని, సమస్త విషయాల్లో మీరే మాకు తోడుగా ఉండి నడిపించి మా యొక్క స్తుతుల ద్వారా మీరే ఘనత, మహిమ, ఫలాలు పొందుకోమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మనలని కూడా మా ప్రభును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని స్నాన్ పరమ తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము మొదటి వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే దావీదు గారు మంచి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఈ కీర్తన రాయటం జరిగిందన్నమాట. ఎప్పుడు దావీదు గారు మంచి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఈ కీర్తన రాసి ఉన్నాడు. ఈ కీర్తన ఎంతో ఆదరణ కలిగించిద్ది అనమాట. ఈ కీర్తన ఎంతో ఆదరణ కలిగించిద్ది. ఎంతో అమూల్యమైనటువంటి మాటల చేత మనల్ని బలపరిచిద్ది అనమాట. కాబట్టి మనకి ఏదన్నా కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నా, లేకపోతే ఇబ్బందికరాన్నిచ్చినా, లేకపోతే బాధ అనిపించినా, మరొకటి మనకి ఏదన్నా కొద్దిగా డిస్టర్బెన్స్గా అనిపించినప్పుడు మనం ఈ కీర్తన చదువుకుంటే మనకి నెమ్మది కలిగిద్దంట కదా, మనకి నెమ్మది కలిగింది. కాబట్టి దావీదు గారు ఈ కీర్తనని మంచి వృద్ధాప్యంలో రాసిండు కదా, మంచి వృద్ధాప్యంలో రాసిండు. ఏమని చెప్తుండంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు కదా. అంటే ఆయనకి కాపరి ఎవరు? దావీదు గారికి కాపరి ఎవరు? యెహోవా అంట. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయించున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించున్నాడు. అంటే దేవాది దేవుడే ఆయనకి కాపరిగా పెట్టుకున్నాడు అనమాట, కాపరిగా చేసుకున్నాడు అనమాట. అంటే ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి దేవుని యందు భయం కలిగి ఒక భక్తితో జీవిస్తున్నప్పుడు దావీదుని చూసి దేవుడు విడిచిపెట్టలేదంట కదా. దావీదుని చూసి దేవుడు విడిచిపెట్టలేదంట. కాబట్టి ఆయన కష్టములు, ఆయన సుఖములు, ఆయన సంతోషములు, ఆయన ఆనందములు, ప్రతి విషయంలో కూడా ఆయన చెబుతున్న మాట ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే నాకు కాపరి దేవుడే కదా. దేవుడే మనకి కాపరిగా ఉన్నప్పుడు మన జీవితంలో మనకి ఏది కొదువు ఉంటుంది? ఏమన్నా ఉంటుందా? ఏది ఉండదు కదా. మంచి కాపరి అంట కదా, అవసరమైతే ప్రాణం కూడా పెడతాడంట. మంచి కాపరి అవసరమైతే ప్రాణం కూడా పెడతాడంట. దావీదు ఎవరు? గొర్రెల కాపరి. దావీదు ఎవరు? గొర్రెల కాపరి. అంటే గొర్రెలు కాసేవాడు. ప్రతి దినం కూడా గొర్రెలను తోలుకొని పోతుంటే ముందుగా ఆయన దుడ్డుగారని కదా, కాపర్ల చేతులు ఏముంటది? గొర్రెలు కాసే వాళ్ళ చేతులు ఏముంటది? దుడ్డుగార చేతులు పట్టుకొని ఆయన ముందు నడిచిపోతుంటే ఆయన వెనక వరుస ఏమంటే లేని గట్టి వెళ్ళిపోతుంటే గొర్రెలు కదా. అంటే ఈ గొర్రెలు మొత్తం ఎవరు చూస్తుంటే? కాపర్ని చూస్తుంటాయి కదా. ఈ గొర్రెలు మొత్తం ఎవరు చూస్తుంటే? కాపర్ని చూస్తుంటాయి. అలాగే దావీదు గొర్రెలు కాసేవాడు. ఆయన కర్ర పట్టుకొని ముందు పోతుంటే ఆయన త్రోవలో గొర్రెలన్నీ కూడా పోయాయంట.
పోతున్న క్రమంలో ఒక్కొక్క సందర్భంలో ఆ గొర్రెల మీదకి ఏవైనా సరే తోడేళ్ళు కానీ సింహాలు కానీ ఏదైనా వచ్చినా సరే వాటి మీద యుద్ధం చేసి వాటిని గెలిచి వాటి నుండి విడిపించేవాడంట గొర్రెల్ని. వేటి నుండి? తోడేళ్ళ నుండి, సింహాల నుండి వాటిని రక్షించేవాడు కదా. అంటే వాటిని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణం పెట్టినంతగా కదా, తన ప్రాణం పెట్టినంతగా ఆ గొర్రెల్ని ప్రేమిస్తుండు, ఆ గొర్రెల్ని కాపాడుతుండు, ఆ గొర్రెల్ని కాస్తుండు, ఆ గొర్రెల్ని మేపుతుండు కదా. ఎవరైనా సరే సింహాన్ని చూసి సింహం దగ్గరికి వెళ్ళండి పోతారా? పోరు. ఎందుకంటే అది సింహం, అది దాంతో కలబడాలంటే ముందు ధైర్యం కావాలి కదా. దాంతో కలబడాలంటే ముందు ధైర్యం కావాలి, తర్వాత తెలివి కావాలి, తర్వాత యుక్తి కావాలి, తర్వాత ఫలం కావాలి, తర్వాత శక్తి కావాలి. ఇన్నుంటేనే దాని జోలికి పోవాలి. లేకపోతే ఏం చేస్తుంది? మెడబట్టి రక్తం లాగేసింది కదా, మెడబట్టి రక్తం లాగేసింది అవును కదా. అంటే సింహానికి కూడా భయపడకుండా, తొడేలికి భయపడకుండా, అవసరమైతే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వాటిని అలాగా కాసిందంట కదా. అందుకే నిజమైన కాపురు ఏం చేస్తాడంటే అవసరమైతే ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉంటాడంట కదా. నిజమైన కాపరి ఏం చేస్తాడు? ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఎందుకు? మంద తనది కాబట్టి. వాటిని ఎలా కాపాడుకోవాలి, ఎలా మేపుకోవాలి, ఎలా వృద్ధి చేసుకోవాలి, ఎలాగా అభివృద్ధి చెందాలని ఆ యొక్క ఆలోచనలో కాపరి ముందుకు అడుగేసుకుంటూ పోతున్నాడు కదా. కానీ జీతగాడైతే ఏం చేస్తాడు? జీతగాడైతే సింహం వస్తుంటే గొర్రెల సంగతి దేవుడు అరుగు, ముందు నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి, నన్ను నేను రక్షించుకోవాలి, మొదటగా నేను బ్రతకాలని చెప్పేసి ఏం చేస్తాడు? పారిపోతాడు కదా, పారిపోతాడు. కానీ నిజమైన కాపురు ఏం చేస్తాడంటే శత్రువుతో పోరాడి శత్రువుని గెలిచి వాటిని రక్షిస్తాడంట కదా. అలాగే ఆ రీతిగా దావీదు ఆ రీతిగా గొర్రెల కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా వాటి మీద పోరాటం చేసిందంట కదా. అలాగా పోరాటం చేసిండు కాబట్టికే గొర్రెలు కాసుకునే వ్యక్తిని ఏం చేసిండు? దేవుడు రాజుని చేసిండు కదా. ఎందుకు చేసిండు రాజుని? ఊరికనే చేయలా. ఎందుకంటే దావీదు చాలా నమ్మకమైన వాడు, నమ్మకంగా ఉండేవాడు ఆయన. అలాగనే తనకు అప్పగించిన బాధ్యతలో ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేసేవాడు. అవసరమైతే తన ప్రాణాన్ని కూడా పెట్టడానికి సమయం వచ్చినప్పుడు తన ప్రాణాన్ని కూడా లెక్క చేసేవాడు కాదు కదా. కాబట్టి అలాగా దేవుడు ఏం చేసిందంటే దావీదు యొక్క మనసును చూసి, దావీదు యొక్క ఆ త్యాగాన్ని చూసి ఇతను రాజు అయితే బాగుంటుందని చెప్పేసి కదా సౌలు తర్వాత ఎవరు చేసిండు? రాజుగా దావీదుని చేసిండు కదా. ఎందుకంటే నోరు లేనటువంటి జీవాల విషయంలోనే ఇంత శ్రద్ధ కలిగి ఉంటే, ఇంత వాటి ఎడల ప్రేమ కలిగి ఉంటే, ఇంత దయ కలిగి ఉంటే ఇంకా మనుషుల ఎడల ఇంకా ఎలాగ ఉండగలడు? మనుషుల్ని ఎలాగా ప్రేమించగలడు? మనుషుని ఎలాగా ఆదరించగలడు? మనుషునికి ఎలాగా సహాయం చేయగలడు? మనుషుని ఎలాగా ఏలుబడి చేయగలడని దేవుడు ఆలోచించి అలా దావీదుని కాపరిగా పెట్టినట్ట. ఎవరి మీద? ఇశ్రాయేలు ప్రజల మీద. ఇశ్రాయేలు ప్రజల మీద దావీదుని కాపరిగా పెట్టినట్ట. కాబట్టి కాపరికి ఉండవలసిన లక్షణం ఏంటంటే అవసరమైతే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రాణం పెట్టేంత నమ్మకంగా ఉండాలంట మనం కదా. ప్రాణం పెట్టేంతగా నమ్మకంగా ఉండాలంట కదా. కాపరి ఏం చేస్తారు? గొర్రెల కంటే ముందు నడుస్తారు కదా. కాపరి ఏం చేస్తారు? గొర్రెల కంటే ముందు నడుస్తారు.
ఆ మందలో ఏవైతే పాలిచ్చే ఉన్నాయో పిల్లలు దాని ఉంటాయి కదా, వాటిని చాలా జాగ్రత్తగా కనిపెడతాడంట. అలాగే సూడు మోసిన ఉంటాయి కదా, వాటిని కూడా చాలా జాగ్రత్తగా కనపడతాడంట. అలాగే గాయాలవి ఉంటాయి కదా, దెబ్బలు తగిలినవి ఉంటాయి కదా కదా కాళ్ళకి, వాటిని కూడా చాలా జాగ్రత్తగా కనిపెట్టి తిప్పుతున్నట్ట కదా. అంటే ఒక తల్లి తన బిడ్డను ఎలాగైతే హత్తుకుంటుందో, ఎలాగైతే కంటికి దెబ్బలా కాపాడుతుంటుందో, కనిపెడుతుంటుందో, అలాగా కాపాడేవాడంట, అలాగ కాచేవాడంట. అవును కదా. ఇప్పుడు తల్లి ఏం చేసింది? పిల్లల్ని వదిలేసింది. ఎవరికినే వదిలేదు, వదిలేసిద్దిలే కానీ కనిపెడుతూనే ఉంటుంది కదా. పోతుంటే, వస్తుంటే, లేస్తుంటే, కూర్చుంటే ఏం చేస్తానని చెప్పేసి తన పని తాను చేసుకుంటేనే ఒక పక్క పిల్లవాడిని కనిపెడుతుంటుంది కదా. అంటే అది తల్లి ప్రేమ కదా. తల్లికి మించిన ప్రేమ కాపరి ప్రేమ కదా. తల్లికి మించిన ప్రేమ కాపరి ప్రేమ కదా. అందుకే ఆయన ఏమంటాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడే నా కాపరిగా ఉంటే ఇక నా కరువేంటి? వచ్చింది కరువు రాదు. కాబట్టి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్తున్నాను అనమాట. అంటే దేవాది దేవుణ్ణి మనం కాపరిగా ఎంచుకుంటే, అంటే కాపరిగా పెట్టుకుంటే మనకి కరువు ఉండదని దావీదు చెప్తున్నమాట కదా. సరే, ఇంకో వచనం చూసుకుందాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణంను పెట్టును కదా. అంటే మన కాపరి ఎవరు? యేసు ప్రభువారు కదా. మన కాపరి ఎవరు? యేసు ప్రభువారు కదా. ఇందాక చెప్పిన గొర్రెలు అవి భౌతిక సంబంధమైన గొర్రెలు కదా. దావీదుకి వాటిని కాపరిగా ఉండి కాసాడు. కాబట్టి మన ఎవరు? నరగొర్రెలం కదా. మన కాపరి ఎవరు? యేసు ప్రభువారు కదా. యేసు ప్రభువారే మనకి కాపరిగా ఉంటే మన జీవితంలో ఏదొచ్చినా మనం భయపడాల్సిన అవసరం లేదు. అవును కదా. మన జీవితంలో ఏదొచ్చినా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన కాపరి బలమైన వాడు కదా. మన కాపరి బలమైన వాడు, మన కాపరి శక్తిమంతుడు, మన కాపరి జీవాధిపతి కదా. జీవాధిపతి అంటే తెలిసేనా? జీవమునకు అధిపతి కదా. అంటే ప్రాణం పోయినా సరే తిరిగి బ్రతకగలిగేవాడు, జీవం కలిగిన వాడు, జీవానికి అధిపతి అన్నమాట కదా. అంటే నిజమైనటువంటి కాపరి ఏం చేస్తాడంటే తన మంద కోసం ప్రాణం పెడతాడంట. నేను గొర్రెలకి మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును కదా. అంటే మన ప్రాణం కొరకు కదా ఏం పెట్టిండు యేసుప్రభు వారు? తన ప్రాణం పెట్టిండు కదా. అంటే మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడటానికి కదా, మనం నిత్యత్వంలో నిలిచి ఉండటానికి ఆయన తన ప్రాణాన్నే పెట్టాడు. అవును కదా. కలవరి శిలువలో యేసుప్రభు వారు కదా తన రక్తము చివరి పొట్టు వరకు కారునంతగా మనల్ని ప్రేమించినట్ట కదా. మనల్ని ప్రేమించండి కాబట్టికే కలవరి శిలువలో చివరి పొట్టు వరకు కూడా తన యొక్క రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని మనందరి కోసం చిందించి మన పాపాల నిమిత్తం ఆయన బలియాగంగా ఆ కలవరి శిలువలో చనిపోయాడు, మరణించి తిరిగి లేచిండు ఆయన. అంటే
ఎంతగా ప్రేమించినంటే యేసు ప్రభువు మనల్ని, దావీదు ఎలాగైతే తన గొర్రెల కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆ తొడేల మీద పోరాడి తొడేల నుంచి ఎలాగైతే రక్షించుండో, సింహం మీద పోరాటం చేసి సింహాల నోటి నుండి ఎలాగైతే వాటిని తప్పించుండో, అంతకంటే ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రాణాలని కదా కాపాడిండు ఆయన. అవునే కదా, మనల్ని మరణములో నుండి ఎక్కడికి నడిపించిండు? జీవంలోనికి నడిపించిండు ఆయన కదా. కాబట్టి ఆయన జీవాధిపతి. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? జీవాధిపతి, జీవానికే అధిపతి. కాబట్టి ఆయన ఏం చేసిండంటే మనల్ని ప్రాణం పోయేంతగా ప్రేమించిండు ఆయన కదా. అదే మామూలు సాధారణ వ్యక్తులు అయితే ప్రేమిస్తారా ప్రాణం పోయినంతగా? మనం ఒక వ్యక్తిని కూలీ పెట్టుకున్నాం అనుకో కదా, ఏదైనా గట్టి ఆపద వచ్చిందనుకో ఉంటాడా పోతాడా? ఏదైనా గట్టి కష్టం వచ్చిందనుకో ఉంటాడా పోతాడా? అది అంటే యజమానికి జీతగాడికి ఉన్న తేడా అది కదా. యజమాని ఏంటంటే తన స్వాస్థ్యం కాబట్టి ఆ స్వాస్థ్యాన్ని ఎలాగైనా కాపాడుకోవటానికి శతవిధాలుగా ప్రయత్నం చేసి చివరిగా తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దాన్ని కాపాడుకుంటాడు. అలాగే జీతగాడైతే ఏం చేస్తాడు? పారిపోతాడు కదా. జీతగాడితే ఏం చేస్తాడు? పారిపోతాడు. అలాగే గొర్రెలకి శబ్దం వినపడదు అనుకో, నీళ్లు దాగా ఉంటాయి. గొర్రెలు మేపేటప్పుడు నీటి వాగుల దగ్గర తీసిపోయినప్పుడు అవి ఉన్న అరుపులు, పెద్ద అరుపులు కానీ కేకలు కానీ శబ్దాలు కానీ వస్తే అవి భయపడి నీళ్లు దాక్కుండా మేత మేయకుండా ఆ మౌనంగా పడుకుంటాయి అంటాయి కదా. అందుకే గొర్రెల కాపులు ఏం చేస్తారంటే ప్రశాంతమైనటువంటి ప్రదేశాలకి కదా ఎక్కడ తీసిపోతారు? ఊరవతలకి పొలాలలో తీసిపోయి ప్రశాంతంగా మేపుకొని వస్తారు. అది ఎందుకు? అవి భయపడుతుంటాయి అన్నమాట. అలాగే మానవులైన మనం కూడా ప్రతిదానికి భయపడుతుంటాం, ప్రతి విషయానికి బాధపడుతుంటాం కదా. కాబట్టి మనం అప్పుడు ఏం చేయాలంటే కాపరి సాటికి పోవాలి. ఎక్కడ పోవాలా? కాపరి సాటికి పోయినప్పుడు కాపరి ఏం చేస్తాడంటే మనం ఇట్లా కప్పుతాడు. అట్లా కప్పినప్పుడు మన జీవితంలో ఎన్ని వచ్చినా సరే, ఎన్ని విడుదలకు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే మనకి అప్పుడు భయం అనిపించదు కదా, బెదురు అనిపించదు. ఎందుకు? కాపరి యొక్క కవిగుట్లో ఉన్నాం కాబట్టి మనం కదా. కాపరి మన చుట్టూ కంచేసిండు కాబట్టి మనలో ఏముంటది? శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఒక బలం ఉంటుంది, ఒక శక్తి ఉంటుంది, మన మీద ఒక ఆత్మవిశ్వాసం ఉంటుంది కదా. కాపరి మనతో ఉంటే. కాపరి మనతో లేకుంటే భయపడిపోతుంటాం, బాధపడిపోతుంటాం, దిగులు పడిపోతుంటాం కదా, ఇబ్బందిగా మనం ఫీల్ అవుతుంటాం. కాబట్టి మనం మన యొక్క కాపరి ఎవరై ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువారై ఉండాలి మనకి కదా. యేసుక్రీస్తు ప్రభువారు మనకి కాపరిగా ఉంటే మన జీవితంలో ఎన్ని వచ్చినా కానీ కదా మనకేమీ కాదు. ఎందుకంటే ఆయన కాపరి కాబట్టి సమస్తం కూడా ఆయనే చూసుకుంటాడు కదా. యెషయా గ్రంథం 40:11. గొర్రెల కాపుడు వలె ఆయన తన మందను మేపును, తన బాహుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మున ఆనుంచుకొని మోయను, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా
నడిపించును కదా. గొర్రెల కాపులు ఏం చేస్తారంట? గొర్రెలను మేపుతారంట కదా. తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయను, పాలిచ్చిన వాటిని ఆయన మెల్లగా నడిపించును. అంటే కాపరి, నిజమైన కాపరి ఏం చేస్తారంటే ఆ గొర్రెను కనిపెట్టి ఆ గొర్రె ఒకవేళ ఇబ్బందులు ఉంటే ఏం చేస్తాడు? దగ్గర తెచ్చుకొని కదా దాన్ని ఓదార్చి, దాన్ని ధైర్యపరిచి, దాన్ని హత్తుకుంటున్నాను కదా. దాన్ని హత్తుకున్నప్పుడు ఏం చేస్తుంది? ధైర్యంగా ఉంటుంది. ఎందుకు? కాపరి తనతో ఉండదు కాబట్టి కదా. ఇక దానిలో ఉన్న భయం కానీ దిగులు కానీ పోయి చాలా ధైర్యంగా ఉంటుంది అంట. ఎందుకు? కాపురిని హత్తుకుంది కాబట్టి కదా. కాపురిని యొక్క రొమ్మున ఆనుకున్నది కాబట్టి ఆ భయాన్ని విడిచి ధైర్యంగా ఉంటుంది కదా. కాబట్టి మనం దేవుని పిల్లలను ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభుని కాపరిగా పెట్టుకోవాలి కదా. కాపరిగా పెట్టుకొని మనకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఆయన చాటికి వెళ్ళిపోవాలంట. ఆయన చాటికి వెళ్ళిపోయి మన యొక్క స్థితిని, మన యొక్క పరిస్థితిని ఆయనకి తెలియజేయాలంట. ప్రభువా, నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఇలా ఉన్నా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోయా, నాకు సహాయం అందించి మనం అని ప్రార్థన చేసుకోవాలి కదా. ప్రార్థన చేసుకున్నప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? దగ్గర చేర్చుకొని ధైర్యపరిచి ఆదరించినప్పుడు మనకి ఎక్కలేని సంతోషము, ఎక్కలేని ఆనందం కదా, ఎక్కలేని బలం, ఎక్కలేని శక్తి కలిగి ఉంటాం మనం కదా. కాబట్టి మనం కాపుర చాటికి వెళ్ళాలని దేవుడు తన లేఖల ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. సరే, ఇంకో వచనం చూసుకుందాము. యెహెజ్కేలు గ్రంథం 34:23. యెహెజ్కేలు 34:23. వాటిని మేపుడికై నేను నా సేవకుడైన దావీదుని వాటి మీద కాపరిగా నియమించదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును కదా. అంటే దేవుడే తన యొక్క బాధ్యతను తీసుకొని ఒక కాపరిని పెట్టి ఆ కాపరికి మందను అప్పగించిన కదా. ఆ కాపరికి మందను అప్పగించినట. మందకి అప్పగించినప్పుడు ఇక సాక్షాత్తు దేవాది దేవుడే ఆ మందని అప్పగిస్తే ఆ మందని ఎవడన్నా ఆయన చేతుల నుంచి విడిపించగలడా? విడిపించలేస్తాడా? విడిపించలేడు. ఎందుకంటే దేవాది దేవుడే కోరుకొని దావీదు చేతిలో మందన పెట్టినట్ట కదా. మందన పెట్టి చెప్తుండు, ఏమని చెప్తుండు? వాటిని మేపుడికై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడిని యుందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చున్నాను. అంటే ఇశ్రాయేలు ప్రజలకి దావీదుని రాజుగా నిర్ణయించాడు. ఎవరు? దేవుడే కదా. ఇశ్రాయేలు ప్రజల్ని దావీదుకి అప్పగించండి దేవుడు. ఈయన రాజుగా, ఆయన ప్రజలుగా అధిపతిగా నియమించాడు. నియమించి ఇక ఏదొచ్చినా సరే నా సేవకుడైనటువంటి దావీదే వారికి కాపరి కాబట్టి ఆయన చూసుకుంటా అని చెప్పేసి కదా తన సేవకుల ద్వారా మాట్లాడుతాడు. ఎవరికి చెప్తుండు? యెహెజ్కేలుకి చెప్తాడు కదా. యెహెజ్కేలుకి చెప్తాడు. కాబట్టి మనము మన జీవితంలో దేవుణ్ణి కాపరిగా పెట్టుకుంటే, దేవుణ్ణి కాపరిగా కలిగి ఉంటే, దేవుని చాటున మనం ఉంటే మనకి ఏదొచ్చినా ఆయన చూసుకుంటున్నాడు. అవును కదా. కాబట్టి మనం ఎవరిని కాపరిగా పెట్టుకోవాలి? దేవుణ్ణి కాపరిగా పెట్టుకోవాలి. మనుషులుగా కాపరిగా పెట్టుకోమనుకో ఏం చేస్తారు? వాళ్ళు గుచ్చి గుచ్చి చంపుతారు. మాటల చేతను, వారి యొక్క ఆలోచన చేతను, వారి ప్రవర్తన చేతను వివిధ రకాలుగా మనం ఏం చేస్తారు? గుచ్చి మనల్ని మనం
అలాగుంటుంది అనమాట. కాబట్టి మనము దేవాది దేవుణ్ణి మనం కాపరిగా పెట్టుకొని మన జీవితంలో ముందుకు సాగాలని దేవుడు తన లేఖన ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. యెహెజ్కేలు 37:24 నా సేవకుడైన దావీదు వారికి రాజును, వారందరికీ కాపురు ఒక్కడే నుండును. వారు నా విధులను అనుసరింతుడు, నా కట్టడలను గైకొని ఆచరింతుడు. అంటే దావీదుని ఎన్నుకున్నాడు దేవుడు కదా. దావీదు ఎవరు? ఆయన హృదయానుసారుడు కదా. దావీదు నా హృదయానుసారుడు. దావీదు నేను చెప్పినట్టుగా ఉంటాడు. దావీదు నేను చెప్పినట్టుగా చేస్తాడు. దావీదు చేసేదంతా కూడా నేను చెప్పిన విధానంలోనే ఆయన ఫాలో అవుతాడని తన ప్రజలకు రూఢిగా చెప్తున్నాను అనమాట కదా. అంటే దేవునికి ఎవరు కావాలి? ఆయన మాట వినే వాళ్ళు కావాలి కదా. దావీదు దేవుడు చెప్పినట్టుగా వింటాడు కాబట్టి, దేవునికి లోపడతాడు కాబట్టి, దేవుడే దావీదుని కాపరిగా ఎంచి ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించాడు కదా. అప్పటిదాకా ఎవరన్నారు? దేవుడే ఉన్నాడు రాజుగా. దేవుడే వాళ్ళకి రాజుగా ఉంటే దేవుడిని వద్దని మనుషుని కావాలని వారు కోరుకుంటారు కదా. మొట్టమొదటిగా రాజుగా ఎవరున్నారు? వాళ్ళకి దేవుడే ఉన్నాడు. దేవుడిని కాదని మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలని కేకలేస్తే ఏం చేసిండు? మొదటి రాజుని సౌలు నియమించిండు. సౌలు నియమిస్తే సౌలు ఏం చేసిండు? తన యొక్క ఇష్టాన్ని, తన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోడు కదా. దేవుడు చెప్పిన విధానంలో ఆయన ముందుకు సాగిపోలేదు. తనకి ఏదైతే నచ్చిందో ఆ నచ్చిన దాని ప్రకారం చేయడం వల్ల, దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా ఆయన ప్రవర్తించడం వల్ల దేవుడు నొచ్చుకొని కదా ఏం చేసిండు? సౌలుని పక్కన పెట్టి దావీదుని రాజుగా ఎన్నిక చేసుకొని ఇశ్రాయేలు ప్రజల మీద ఒక అధిపతిగా నియమించిండు కదా. అంటే వారిని ఏలడానికి, ఏలుబడి చేయడానికి దావీదుని దేవుడే నిర్ణయించాడు కదా. కాబట్టి దేవుని యొక్క అధికారానికి మనం లోబడి ఉండాలి. ఎవరికి లోబడి ఉండాలి? దేవుని యొక్క అధికారానికి మనం ఎప్పుడైతే లోబడతామో అప్పుడు దేవునికి మనం ప్రియులుగా ఉంటామంట. అప్పుడు మనకి దేవునికి ప్రియులుగా ఉండి, దేవునికి ఇష్టలుగా ఉండి, అప్పుడు మనకి తెలియకుండానే ఆయన పిల్లలంగా మనం మారిపోతామంట కదా. అప్పుడు మనకి కాపరిగా ఉండి కదా, మనకి తండ్రిగా ఉండి అన్ని బాగువులు ఆయనే మనకి ఒకటి తర్వాత ఒకటి చక్కబెట్టుకుంటూ మన జీవితాన్ని విజయ పదంలో నడిపిస్తానంట ఆయన కదా. కాబట్టి మనం ఎవరిని కాపరిగా పెట్టుకోవాలి? దేవుడినే కాపరిగా పెట్టుకోవాలని తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ఇంతతో ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనం దీవించిన గాక. ప్రార్థన చేసుకున్నాం.